వర్ణాలను చదువుకొని ఈ రోజున వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. 27వ వచనం చదువుకుందాం. అపవాదికి చోటు ఇవ్వబడి అపవాదికి చోటు ఇవ్వబడి ఇక మీదట దొంగిలిక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము మంచి పనులు చేయించు కష్టపడవలెను. చాలు ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి, కృపగల దేవా, నీ వందనాలు, స్తోత్రాలు. అపవాదికి చోటు ఇవ్వబడి ఇక మీదట అలాంటి వాడెవడైనా ఉంటే వాడు తన మనసును మార్చుకొని వాడు దొంగిలించు వాడైతే ఇక మీదట ఆ పని చేయక అక్కర గొలవానికి పంచిపెట్టమని చెప్పి నీ మాటను మేము ధ్యానించబోతూ ఉండగా ప్రభా, మాకు అర్థమయ్యేటట్టుగా నీవే బోధించి మమ్మల్ని బలపరచు, మహిమ మీరే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియా సంగమా, చదవబడిన మాటలో అపవాదికి చోటు ఇవ్వబడి, అపవాదికి చోటు ఇవ్వడం ఏంటి? వాడికి సొంత ఇల్లు అంటే ఏం లేదంటారా? ఎక్కడ ఉంటాడు వాడు అని మనం ఆలోచన చేస్తే, వాడు ఉండాలంటే ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి, లేదా ఒక జంతువు ఉండాలి. ఎవరినో ఒకరిని వాడు స్థావరముగా చేసుకొని అందులో నివాసం ఉంటాడు. అర్థం చేసుకోండి ఈ మాటలు. అపవాది అనేవాడు ఎక్కడ పడితే అక్కడ ఉండడు. మన పెద్దోళ్ళు చెప్పినట్లు ఆ యాప చెట్టు మీద చూశాను, ఆ మర్రి చెట్టు మీద ఉంది, అదిగో తాడి చెట్టు కింద ఉంది. చిన్నప్పుడైతే ఈ దెయ్యాల గురించిన కథలు ఇన్ని ఉండేవో, కథలే చెప్పుకునేవాళ్ళు. అప్పట్లో టీవీలు లేవు, అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, ఒక రేడియో ఉండేది, అది కూడా అందరి ఇళ్ళల్లో ఉండదు, ఎవరో ఒకరి దగ్గర, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర, ఉద్యోగస్తుల దగ్గర ఉంటుంది. ఇక ఏం పనులు ఉండవు కాబట్టి పనికి పోయి వచ్చిన తర్వాత టైం పాస్ కోసం ఏం మాట్లాడుకుంటారు అంటే దెయ్యాల గురించి మాట్లాడుకుంటారు. నా చిన్నప్పుడు కొరివి దెయ్యం గురించి నేను వినేవాడిని. దేని గురించి? కొరివి దెయ్యం గురించి. ఎలా చెప్పేవాళ్ళంటే కథలుగా చెప్పేవాళ్ళు. ఎలా ఉంటాయి అంటే కొరివి దెయ్యాలంటే మంట మండుతూ వస్తాయి అంట. ఎలా వస్తాయి అంట? మంట మండుతూ వస్తాయి అంట. ఒక రోజున మా బావలు స్టోరీ చెప్తుంటే విన్నాను నేను. ఎవరినో భయపెట్టాలని అర్ధరాత్రప్పుడు పొలంలోకి వెళ్ళి గట్టిని బాగా గట్టిగా చుట్టి దానికి నిప్పు పెట్టి, కొరిగడ్డిని బాగా గట్టిగా చుట్టి దానికి నిప్పు పెట్టి దానికి ఒక తాడు కట్టి ఇలా గెర్ర తిప్పుతూ ఉంటే ఏం జరిగింది? నిప్పు రవ్వలు ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే అక్కడ ఏదో నిప్పు దెయ్యము, కొరివి దెయ్యము ఉంది అని భయపడేవారు. అలాగూ ఆడబట్టించేవారు. ఎక్కడుంటాయి సాతానులు? ఒక రోజున నాగయ్యని చనిపోయాడులే, నాకు చాలా చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తి చనిపోయాడు. ఇద్దరు కలిసి ఆటో వేసుకొని మార్కాపురం అవతల కంబం వెళ్ళి వాళ్ళ ఊర్లో వాళ్ళ చుట్టాలను పలకరించి మళ్ళీ తిరుగు ప్రయాణంలో నసరాపేటకి రాకుండా కోటప్పకొండ మీద నుంచి అరకులపేటకి రావచ్చు. ఆ రూట్లో వచ్చినప్పుడు ఆ రూట్ ఎలా ఉంటుందంటే బాగా చీకటిగా అంధకారంగా ఉంటుంది. నా వయసు మహా అయినప్పటికీ 15-16 ఉంటాయి, లేదా 17-18 ఉంటాయి. ఆ వయసులో మేమిద్దరం కలిసి ఆటోలో వస్తున్నాము. ఆయన తోలుతున్నాడు ఆటో. కొంచెం దూరం వచ్చిన తర్వాత
అది చెట్టు మీద దెయ్యం కనపడుతుంది అంటున్నాడు. నేనేం భయపడేవాడిని కాదు కాబట్టి ఎక్కడన్నా నాకు కనపడట్లేదు అంటున్నా. అదిగోరా చెట్టు మీదనే ఉందిరా, తెల్లగా ఉందిరా, అదిగోరా ఏలపడుతుందిరా అని చెబుతున్నాడు. నాకు భయం లేదు కాబట్టి నేను నమ్మలేదు. అలాగూ ఒక భ్రమ ఉండేది. అపవాది ఎక్కడ ఉంది, అదిగో ఆ చెట్టు కింద ఉంది, ఈ పుట్ట కింద ఉంది, అదిగో తాడి చెట్టు మీద ఉంది, మర్రి చెట్టు మీద ఉంది. ఊరి చివరిలో మర్రి చెట్టు ఉంటే రాత్రి అయితే ఊరు కూడా మర్రి చెట్టు గడికి కోరిక. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో. అయితే లేఖనాలు తెలియజేస్తున్నాయి, అపవాది ఎక్కడ ఉంటాడు అంటే ఉంటే మనిషిలో ఉంటాడు, లేదా జంతువుని హేతువు చేసుకుని దాంట్లో నివాసం ఉంటాడు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము శపించబడక మునుపు జంతువేది, ఆ జంతువులోకి వచ్చాడు. ఆ జంతువులోకి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? అవ్వమ్మతోటి మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనిషిలో ఉంటాడు అనడానికి గల కారణము ఒక వచనం చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఎవరిని వదిలిపోయిందంట అంటే అప్పుడు నాకు ఎవరిలో ఉంది? మనిషిలోనే ఉంది. అపవిత్ర ఆత్మలు ఇప్పుడు చెప్పండి ఎక్కడ నివాసం ఉంటాయి? మనుషులలోనే ఉంటాయి. ఇప్పుడు అర్థం చేసుకోండి, మనుషులు పాడైపోవడానికి, మనుషులు ఎవరు నేర్పించకుండానే చనిపోవడానికి కారణం ఏమిటి అంటే వారిలో ఎవరు నివాసం ఉంటున్నారు? కొంచెం మాట్లాడండి, నోరు తెలిసి. ఎవరు సంతాప సంకొచ్చినట్టు కూర్చున్నారు ఏంటి? మౌనవర్గం పాటిస్తున్నారు ఏంటి? కొంచెం గట్టిగా నోరు తెలిసి నాతో పాటు మీరు కూడా మాట్లాడుతుంటే నాకు కూడా సంతోషంగా చెప్పాలనిపిస్తుంది. ఒక మనిషి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి, ఎవరు చెప్పినా వినకుండా, ఇటు భార్య ఏడ్చినా పిల్లలు ఏడ్చినా కూడా పట్టించుకోకుండా తను చేయవలసిందే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటే అర్థం ఏమిటంటే ఆ వ్యక్తులు ఎవరున్నారు? సాతాను ఉంది, అపవాదు ఉంది. అది అర్థం చేసుకోవాలి మీరు. కొంతమందికి బయటపడుతుంది, కొంతమందికి బయటపడదు, అలాగే ఉండిపోవాలి. వాళ్ళు చూడటానికి సాధారణంగా మనలాగానే ఉంటారు, మనలాగే మాట్లాడుతుంటారు, అన్ని మనలాగే చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ వాళ్ళు ఎవరి వశంలో ఉన్నారు అంటే అపవాది వశంలో ఉన్నారు. వారికి నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పు, బురకెక్కించుకోరు. వారికి నువ్వు ఎంత ప్రేమగా వాళ్ళకి ఆ మాటలు చెప్పినా ఆ మాటలు వాళ్ళ చెవికి ఎక్కువ. వాళ్ళు ఎంత మార్చాలని మనం ప్రయత్నం చేసినా వాళ్ళ జీవితాల్లో మార్పు రాదు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఎవరున్నారంట? అపవాది నివాసం ఉంటున్నాడు. సౌలు దేవుని ఆత్మచేత నడిపించుకున్నంత మటుకు సమయం ఏ జీవితం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోయి దురాత్మ వచ్చిందో అప్పటికి ఎవరు చెప్పినా వినటం లేదు. తనకు నచ్చినట్టుగా చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. నీతిమంతుడైన దావీదును చంపడానికి ఎంతో మంది చెప్పారు, దావీదు జోలికి పోవాకయ్యా, మనకెందుకు, నువ్వే రాజుగా ఉన్నావు కదండి, లేదు నేను దావీదును చంపాల్సిందే. ఎందుకు అంటే తనలోకి ఎవరు వస్తున్నారంట? దురాత్మలు వస్తున్నాయంట, అపవిత్రాత్మలు వస్తున్నాయంట. వచ్చి మనిషిని భ్రష్టత్వంలోకి నడిపిస్తూ ఉన్నాయి. నేను ఇప్పుడు మ్యాటర్లోకి వస్తున్నాను, అసలు విషయంలోకి వస్తున్నాను. అపవాది మన అనుమతి లేకుండా మన దగ్గరికి వస్తాడా? రాడు. అందుకే పౌలు అంటున్నాడు, అపవాదికి చోటు ఇవ్వబాకండి. మీరు చోటు ఇస్తేనే వాడు వస్తాడు, మీరు ఇవ్వకపోతే అంతే కదా. ఇప్పుడు నీ పక్కన ఇంకో కుర్చీ వేయాలనుకుంటే పరిమళక్కో లేకపోతే చిన్నమ్మాయి గారు కొంచెం వాడు జరిగితే అక్కడ ఇంకో కుర్చీ పడుతుంది. మీరు జరగకపోతే ఆ కుర్చీ తీసుకెళ్ళి ఇంకోసారి వేసుకొని కూర్చుంటారు, అంతే కదా. అంటే అపవాదికి కూడా మనము చోటు ఇస్తేనే వాడు వస్తాడు, మనం ఇవ్వకపోతే వాడు రాడు. మనమే ఇస్తున్నాం అవకాశం, మనమే ఇస్తున్నాం వాడికి. అలాగే ఇచ్చిన ఒక ముగ్గురిని మీకు పరిచయం చేస్తాను. ఇంకా సమయం ఉంటే
ఇంకా కొన్ని సంగతులు మీకు తెలియజేస్తాను. చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయము 3వ వచనం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో ఎవరు ప్రవేశించారంట? ఏమండి, వినాలి. ఇస్కరియోతు యూదాలో ఎవరు ప్రవేశించారంట? ఎవరిచ్చారు అవకాశం? సాతానికి యూదానే ఇచ్చాడు. యూదాకున్న మైనస్ ఏంటో తెలుసా? ధనాపేక్ష కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? గుర్తుపెట్టుకోండి ఈ మాట. మళ్ళీ దీని గురించి నేను మాట్లాడుతాను. ఇస్కరియోతు యూదా ధనాపేక్ష గలవాడు కాబట్టి అపవాదికి అవకాశము ఇచ్చాడు. అపవాదికి అవకాశం ఇచ్చిన ఈ యొక్క జీవితంలో ఈ ధనాపేక్ష వలన దేవుణ్ణి ఆరాధించవలసిన యూదా దేవుణ్ణి నమ్ముకున్నాడు. అర్థం చేసుకోండి ఈ మాట. దేవుణ్ణి ఆరాధించవలసిన యూదా, దేవుణ్ణి వెంబడించవలసిన యూదా ఏం చేశాడు? దేవుణ్ణి అమ్ముకున్నాడు. 30 వెండి నాణ్యాలకి అమ్మివేశాడు. కారణం ఏమిటి అంటే యూదాలో ఉన్న ధనాపేక్ష. అందుకనే పేతురు పత్రిక రాస్తూ అంటాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇదొక కారణం. ఇస్కరియోతు యూదాలో ఎవరు ప్రవేశించారంట? సాతాను ప్రవేశించిన తర్వాత ఇస్కరియోతు యూదా భోగభాగ్యాలతో తొలుతురిగాడా? 30 వెండి నాణాలు తీసుకొని ఏమైనా బాగుపడ్డాడా? ఆ తర్వాత ఏమైపోయాడు యూదా? దేవుణ్ణి అప్పగించిన విషయాన్ని బట్టి తనను తానే చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏమిటి అంటే ఆత్మహత్యకు ప్రేరేపించేది కూడా సాతానే, ఆత్మహత్యకు పురికొల్పేది కూడా సాతానే. దేవుడు బ్రతికించేవాడు, దేవుడు జీవాన్ని ఇచ్చేవాడు, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా మనం బ్రతకడానికి ప్రేరణ ఇచ్చేవాడు, ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడు దేవుడు. కానీ సాతాను దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని మధ్యలో తుంచివేసేవాడు, మనల్ని మనమే చంపుకునేటట్టుగా ప్రేరేపించేవాడు ఎవరంటే సాతాను. అందుకే యూదా ధనాపేక్ష కలిగిన వాడే అపవాదికి చోటిస్తే అపవాది యూదాను తనను తానే చంపుకునే విధముగా ప్రేరేపించింది. ఇది మొదటి సంగతి. రెండవ సంగతిలోకి నేను వెళ్తున్నాను. పేతురుని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 22-23 వచనాల్లో పేతురు కూడా సాతానుకు అవకాశం ఇచ్చాడంట, చోటు ఇచ్చాడంట. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు. యేసయ్యతో మాట్లాడుతుంది ఎవరు? పేతురు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు మాట్లాడుతున్నాడు. యేసయ్య చెప్పాడు, నేను యూదుల చేత, పరిసయ్యుల చేత, యూదా పెద్దల చేత పట్టబడతాను, వారు నన్ను పట్టుకొని కొట్టి నన్ను చంపుతారు, నేను సమాధి చేయబడతాను, 3వ దినాన్ని తిరిగి లెగుస్తాను అంటే పేతురు అన్నాడు చేయి పట్టుకొని, అది నీకు జరగకుండును గాక, అది నీకు దూరమవును గాక అన్నాడు. ఆ మాట చెప్పిన వెంటనే పేతురు వాళ్ళ మాట్లాడబాక అనలేదు. ఏమన్నాడు యేసయ్య? సాతానా వెనుకకు పో, నీవు నాకు అభ్యంతర కారణముగా. అంటే పేతురులో ఎవరు కనపడుతున్నాడు యేసయ్యకి? సాతాను గారు కనబడుతున్నాడు. అంటే పేతురు కూడా సాతానికి అవకాశము ఇచ్చాడు. ఏ కారణాన్ని బట్టి అవకాశం ఇచ్చాడు అంటే పేతురు లోక సంబంధంగా ఆలోచిస్తున్నాడు. పేతురు భూలోక సంబంధమైన ఆలోచనలోనే ఉన్నాడు కానీ పరలోక సంబంధమైన ఆలోచనలలో లేడు. ఎవరైతే భూలోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారో వారిలో ఖచ్చితంగా అపవాది ఉంటాడో, వాడు ఖచ్చితంగా నివాసం ఉంటాడో. గుర్తుపెట్టుకోండి మాట. ఇప్పుడు పేతురుని దేవుడు గద్దించాడు, యేసయ్య గద్దించాడు, సాతానా
నా వెనకకు పో, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు. రెండో సంగతి. మూడో సంగతిలోకి నేను వస్తున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు ఎవరిని ప్రేరేపించిందంట? అంటే దావీదు కూడా సాతానికి చోటించాడు. దావీదు కూడా సాతానికి చోటించాడు. దావీదు మంచి భక్తుడా కాదా? పేతురు మంచి భక్తుడా కాదా? ఇస్కరియోతు యోధ అంటే తీసేయండి, అతడు అయోగ్యుడైపోయాడు, దేవుడి నుంచి దూరం అయిపోయాడు. అయితే పేతురు కానీ దావీదు కానీ చాలా భక్తి పరులు, చాలా నీతిమంతులు. ఇటువంటి వారు కూడా అపవాదికి చోటు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు చోటు ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే దావీదులో విజయ గర్వం వచ్చింది. ఏ గర్వం వచ్చింది? విజయ గర్వం. ఎందుకంటే దావీదు ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో మందిని చంపాడు, తన చేతులు రక్తముతో నిండిపోయినవని దేవుడే చెప్పాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా వారి మీద విజయం సాధించడమే. కారణం ఏమిటి అంటే దావీదుకి ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు యొక్క ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? తన పోరాటం ఎక్కడి నుంచి మొదలైందంటే గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుంచి తన పోరాటం మొదలైంది. సింహాలతో పోరాడాడు, ఎలుగుబంట్లతో పోరాడాడు, ఆ తర్వాత మనుషులతో పోరాటం మొదలు పెట్టాడు. మొట్టమొదటిగా గొల్లియాతుతో పోరాడాడు. 6 మూరల జానుడు పొడుగున్న గొల్లియాతును దావీదు చంపి విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత రాజుగా మారిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఆ యుద్ధంలో విజయం సాధించేవాడిగా ఉన్నాడు. ఆ విజయాన్ని బట్టి దావీదులో గర్వం వచ్చింది. ఈ గర్వం రాగానే సాతాను వెంటనే ప్రవేశించింది దావీదులోకి. ప్రవేశించి దావీదుని ఏ విధంగా ప్రేరేపించింది అంటే జనాభా లెక్క వేయటానికి, తన దగ్గర ఉన్న సైన్యం ఎంత ఉందో లెక్క వేయటానికి దావీదును ప్రేరేపించింది. అలా జరగటాన్ని బట్టి దావీదు ఎంత నష్టపోయాడో తెలుసా మీకు? దావీదు ఎంత నష్టపోయాడో తెలుసా? ఒక్క రోజులోనే 70,000 మందిని పోగొట్టుకున్నాడు. ఎంతమందిని పోగొట్టుకున్నాడంట? ఒక్క రోజులోనే. దేవుడు దావీదుకి ఆప్షన్ ఇచ్చాడు. నువ్వు 3 నెలలు శత్రువుల చేత తరం పడతావా, లేదా 3 సంవత్సరాలు శత్రువుల చేత తరం పడతావా, 3 నెలలు 3 రోజులు కరువులో ఉంటావా? ఇలా 3 ఆప్షన్లు ఇచ్చిన తర్వాత దావీదు అన్నాడు, అయ్యా నేను నీ చేతిలో పడతాను అన్నాడు. నేను నీ చేతిలో పడతాను అంటే ఆయన చేతిలో పడగానే ఒక్క రోజులో ఎంతమంది చచ్చిపోయారంట? 70,000 మంది చచ్చిపోయారు. ఆ దెబ్బతో దావీదుకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. వెంటనే దేవుని తట్టు తిరిగి దేవుని వేడుకోవటం ప్రారంభించాడు. బలిపీఠము కట్టి బలర్పించి దేవుడిని మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి భక్తుల జీవితంలోనే అపవాదికి చోటించే అవకాశాలు ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వస్తున్నాను. అపవాదికి చోటించే పరిస్థితులు, అపవాది ఎక్కడ నివాసం ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చదివినట్టు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లను తిరుగుచుండెను. ఎక్కడ తిరుగుతుందంట? నీరు లేని చోట అంటే అర్థం ఏంటి? వాక్యం లేని చోట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళిందంట? ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడికి వెళ్ళిందంట. ఏ ఇంట్లో అయితే వాక్యం ఉండదో ఆ ఇంటికి వెళ్ళొద్దంట. ఆ ఇల్లు మొత్తం తిరిగింది. మళ్ళీ అనుకుందంట, ఒక్కసారి నేను ఉండొచ్చి ఇల్లు కూడా చూసి వద్దాం, అది ఎలా ఉందో అనుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏ ఇంట్లో నుంచి అయితే వెళ్ళగొట్టబడిందో
మళ్ళీ ఆ ఇంటి దగ్గరికే వచ్చిందంట. రాగానే ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి మరలా వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలను ఎండబెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో నివాసం ఉందంట. దేవుడి బిడ్డలారా, ఆలోచన చేయండి. అపవాది అనేవాడు ఇస్కరియోతు యోధాలో ప్రవేశించినప్పుడు ఇస్కరియోతు యోధా జీవితం నాశనం అయిపోయింది. తనను తానే చంపుకున్నాడు. దావీదులో ప్రవేశించినప్పుడు సుమారుగా 70,000 మంది సైన్యం చచ్చిపోయారు. పేతురులో ప్రవేశించినప్పుడు పేతురు 3 మార్లు అబద్ధమాడటానికి ప్రేరేపించింది. నీకోసం నేను ప్రాణమైన ఇస్తానని చెప్పిన పేతురు ప్రాణభయంతో దాక్కున్నాడు. ప్రాణభయంతో అబద్ధమాడేటట్టుగా చేసింది. యథార్థవంతులుగా ఉండవలసిన వారిని అబద్ధికులుగా మార్చి వేస్తుంది సాతాను. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వబాకండి. ఈరోజు మనం మీ అందరూ కూడా ఈ మాట అర్థం చేసుకోండి. మీరు కూడా ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వబాకండి. ఏ ఏ విషయాల్లో మనం అపవాదికి చోటు ఇస్తామో ఈరోజు నాకు కొన్ని విషయాలు మీకు తెలియజేసి ఈ యొక్క మాటలను ముగించి వేస్తాను. ఏ ఏ విషయాల్లో మనం అపవాదికి చోటు ఇస్తాం? మొట్టమొదటిగా ధనాపేక్ష. ఏమిటంట? మొట్టమొదటిగా ధనాపేక్ష. ఇది అందరికీ ఉంటుంది. ధనం అంటే ఆశీర్వాదుడు ఎవరు లేనే లేదు. అందరికీ ధనం కావాలి. ధనం లేకుండా ఒక రోజు కూడా గడవదు ఈ లోకంలో. ఒక 50 ఏళ్ళ క్రితం డబ్బులు ఉన్నాయా? ఒక 50 ఏళ్ళ క్రితం ఐస్ కొనాలంటే, ఒక 50 కాదు, ఒక 30 ఏళ్ళ క్రితం ఐస్ బండి వస్తే ఐస్ కొనుక్కోవాలంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు, బియ్యం ఇచ్చేవాళ్ళు. బియ్యము, డబ్బాలు, ఒట్లు, జొన్నలు, డబ్బులు లేవు ఇప్పుడు. కానీ బతికారు. నేను చెప్పేది 30 ఏళ్ళ క్రితం మాటే. ఇక అంతకుముందు కానీ డబ్బు ఎప్పుడు వచ్చింది? ఈ 100 ఏళ్ళ బట్టే డబ్బు వచ్చింది. అంతకుముందు డబ్బు ఉంది, కానీ డబ్బుని ఎవరు కూడా అంతగా ప్రేమించేవాళ్ళు కాదు. తినడానికి ఉంటే చాలు, ఆహారం ఉంటే చాలు అనుకుని బ్రతికేవాళ్ళు. కానీ ఇప్పుడు డబ్బు వచ్చేసింది. ఇప్పుడు ఏమి కోరుకుంటున్నాడు ప్రతి మనిషి అంటే డబ్బే కోరుకుంటున్నాడు. ధనమే కావాలి, డబ్బే కావాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక విధముగా డబ్బు సంపాదించాలి. న్యాయముగా సంపాదిస్తే తప్పే లేదు. కానీ డబ్బు మీద ఆశ కలిగి అక్రమ మార్గాలు ఎంచుకొని అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. అక్రమంగా ధనాన్ని పోగేసుకుంటున్నారు. అక్రమంగా ధనం మీద ఆశ కలిగి బ్రతుకుతున్నారు. ఈ డబ్బు సంపాదించే విషయంలో కొంతమంది తమ నీతిని పక్కన పెట్టేస్తున్నారు. కొంతమంది యథార్థతను పక్కన పెట్టేస్తున్నారు. కొంతమంది తమ మానవును పక్కన పెట్టేస్తున్నారు. కొంతమంది శరీరాన్ని అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నారు. కొంతమంది మాటలు చెప్పి మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కాబట్టి ఈ ధనాపేక్ష కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఖచ్చితంగా ఎవరున్నారంటే అపవాది ఉంది, సాతాను ఉంది. అందుకే ఆ డబ్బు మీదనే వారి వ్యామోహం అంతా వెళ్ళిపోయేటట్టుగా తనలో ఉన్న సాతాను ప్రేరేపిస్తూ ఉంటది. ఈ డబ్బు సంపాదించే విషయంలో ఇక తన మన భేదం ఉండదు. తోడబుట్టినోళ్ళు అనే భేదం ఉండదు. అత్తమామ అనే భేదం ఉండదు. అమ్మా నాన్న అనే భేదం ఉండదు. కడుపును పుట్టిన బిడ్డలు అనే భేదం ఉండదు. ఆస్తి కోసం కన్న తల్లిని చంపేసాడు ఒకడు. భిక్ష డబ్బుల కోసం తండ్రిని చెదరబాదాడు ఒకడు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కారణం ఏమిటి? ఏమి జరుగుతుంది ఈ లోకంలో అంటే ధనాపేక్ష ఎక్కువైపోయింది. అలా కాదని గల కారణం ఏమిటంటే వాళ్ళ హృదయాల్లో సాతాను స్థావరం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నాడు. మొన్న చూశాను ఒక వీడియోలో, అన్నా వదినలో మరిది ఇంతలో రాయి తీసుకున్నది, బ్రిక్స్ రాయో తెలియదు, కొండరాయో తెలియదు, కానీ వేసి వాళ్ళ వదిన నెత్తి మీద బాధాడు. కనపడుతుంది వీడియోలో క్లియర్గా. వేసి నెత్తి మీద బాధేసాడు. దేనికోసం గొడవ అంటే డబ్బుల కోసం, ఆస్తుల కోసం. ధనాపేక్ష మనిషిని
ఎంత నీచానికైనా వెళ్ళేటట్టుగా చేస్తారు. డబ్బులు తీసుకొని మనుషులు చంపేవాళ్ళు ఒకళ్ళు, డబ్బులు తీసుకొని అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు మరొకరు, డబ్బుల కోసము ఇతరుల కష్టార్జితాన్ని దొంగిలించేవాడు మరొకడు, దొంగతనాలు చేసేవాళ్ళు. వీళ్ళందరిలో ఎవరున్నారంటే సాతాను నివాసం ఉంటుంది, అపవాది నివాసం ఉంటుంది. వీరందరూ సాతానికి అవకాశము ఇచ్చేస్తారు. ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యోధ, మరొక ఎగ్జాంపుల్ అననీయ సప్పీరా, మరొక ఎగ్జాంపుల్ గెహజీ. దేవుని సేవకుడు కుష్ఠరోగి అయిన నయమాను యొక్క వెండి బంగారాలు వస్త్రాలు తీసుకోవడానికి నిరాకరిస్తే ఈ గెహజీ ఆ వెండి బంగారాల మీద, ఆ వస్త్రాల మీద మోహం గలవాడై దేవుని సన్నిధిని విడిచిపెట్టి వస్త్రాల కోసం పరిగెత్తాడంట. పరిగెత్తి 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 వస్త్రాలు తెచ్చుకొని ఏమి సంపాదించుకున్నాడంటే ఆ నయమానికి ఏ రోగం అయితే వదిలిపోయిందో ఆ రోగాన్ని తను సంపాదించుకున్నాడు. నేనంటాను అది కీడికే కాదు, మేలుకు కాదు. మనం అనుకుంటాం ఏదో విధముగా మన డబ్బు సంపాదించుకుంటే చాలు, ఎవరు ఏమైపోతే మాకేంటి, ఏదో విధంగా మేము డబ్బులు సంపాదించుకోవాలి అని మనం ఆలోచన చేస్తే అది మేలుకు కాదు, అది దేనికంట కీడుకి. నేను ఇలా అంటాను, నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ కఠినమైన మాటలను బట్టి ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో వారి ఏడుపును దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. వారు కానీ నిన్ను గురించి దేవుని యొక్క మొర పెడితే, ఆ మొర దేవుని సన్నిధికి చేరితే, వారు కాలుస్తున్న కన్నీరు దేవుని సన్నిధిలో సాక్ష్యముగా నిలబడితే ఏంటి మన పరిస్థితి? ఏమైపోతాం మనం అందరము? ఆ ధనము మనల్ని పరలోకానికి తీసుకెళ్ళుద్దా? లేదా ఆ ధనము ఏదైనా మన మనసుకు నెమ్మది కలిగించిద్దా? మనకి సమాధానాన్ని కలిగించిద్దా? కలిగించదు. కానీ అదే ధనాపేక్షతో ఈ లోకంలో మనం బతుకుతాం. ఈ ధనాపేక్షలో బంధువులను పోగొట్టుకుంటాము, రక్త సంబంధికులను పోగొట్టుకుంటాము, అవసరమైతే భార్య భర్తలు కూడా విడిపోతున్నాము. మనకు లాయనమ్మ చెప్తుంది, వింటున్నాను ఫోన్లో నేను, కొంతమంది భార్యలంట భర్త మీద విడాకులు కేసేసి వర్ణం కింద లక్షలు తీసుకుంటున్నారు. ఆ భర్తను అడిగిందంట ఆమె, అయ్యా తప్పు చేసింది ఆ అమ్మాయి తప్పు చేస్తా పట్టబడింది, నువ్వు యథార్థంగా విడాకులు అడిగావు, నువ్వు యథార్థంగా విడాకులు అడిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఏమి డిమాండ్ చేస్తుంది? మళ్ళీ వర్ణము డిమాండ్ చేస్తుంది. తప్పు చేసింది ఆ అమ్మాయి, మళ్ళీ నష్టపోయేది ఎవరు? అప్పుడు వాడు అన్నాడంట, మేడం నీకు తెలీదు మా పరిస్థితి, తప్పు చేసింది ఆ అమ్మాయి, ఆ విషయం బయటికి తెలిస్తే మా పరువు పోద్ది, డబ్బులు పోయినా బాధ లేదు, మా పరువు కాపాడుకోవడం కోసం మేము డబ్బులు ఇచ్చేస్తున్నాము. ఎంత నీచానికి దిగజారుతున్నారు డబ్బుల కోసము అంటే, కన్న పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితులు, కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితులు. నేను అంటాను, ఆ కన్న తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే నీకు దీవెన వస్తుంది? వాళ్ళు బాధపడుతూ ఉంటే నీకు మేలు పొందుకుంటావా? నీకు ఆశీర్వాదం వస్తుందా దేవుని యొక్క నుంచి? ఆశీర్వాదం కాదు కదా, శాపం వచ్చింది. జాగ్రత్త. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమనేది దేవుని ఆజ్ఞ. దానిని మీరితే దేవుడు ఊరుకుంటాడా? అది పాపముగా ఎంచడా? ఒకవేళ నీ గమ్యస్థానం ఏమిటి? ఈ లోకంలో ఎంతమంది నువ్వు బాధ పెట్టి సంపాదించుకొని ఎక్కడికి వెళ్తావు? నరకానికే. ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆ సంగతి మర్చిపోయావా? నీకు యేసయ్య కంటే ధనం ఎక్కువ, యేసయ్య కంటే డబ్బు ఎక్కువ, యేసయ్య కంటే వెండి బంగారాలు ఎక్కువ? ఏది కావాలి మానవ యొక్క జీవితానికి? ఏది నడిపిస్తుంది? సాధారణది యేసయ్య దగ్గరికి వచ్చి ఈ అధికారం అంతా నీకు ఇస్తానంటే నువ్వు నాకు ఇచ్చింది ఏంటన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి దేవుని సంగమా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అందుకనే ధనము ఎక్కడ ఉంటుందో సాతాను ప్రభువే చెప్పాడు, సూది గర్జములో ఒంటైనా దూరుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఇస్కరియోతు యోధ లాజరు యొక్క సహోదరి మరియా యేసయ్య దగ్గరికి వచ్చి
ఏడుస్తూ కన్నీళ్లతో పాదములు కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఒక అత్తరు బుట్టిని పగలగొట్టి ఆ తైలం తీసి వేసే తల మీద పోస్తూ ఉంటే యోధ అంటాడు, ఎందుకు దాన్ని వేస్ట్ చేస్తున్నావు, అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. అక్కడ యోహాను రాసిన ఒక మాట చదువుదాం రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించనయ్యున్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములు కమ్మి పేదలకి ఇయ్యలేదనెను. వాడు లాగు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. ఇస్కరియోతు యోధ దగ్గర ఏముందంట? కానుకల డబ్బా ఉందంట. ఈ కానుకలు పెట్టి ఎవరి దగ్గర ఉందంట? యోధ దగ్గర ఉందంట. ఆ కానుకల సంచిలో ఎవరన్నా కానుక వేస్తే వీడేం చేస్తున్నాడంటే సాగుగా దాని నుంచి లేపేస్తున్నాడు. ఇట్టడం కూడా కొంతమంది ఉన్నారు. దేవుని సొమ్ముని దొంగిలించేవారు, దేవుని సొమ్ముని లేపేసేవాళ్ళు, దేవుని సొమ్ముని వాడుకునేవాళ్ళు. ఇది దేవుని సొమ్ముని భయం లేదు చాలా మందికి తెలుసా. నేను ఇలా అంటాను, సేవకులు కూడా దేవుని సొమ్ముని వ్యాపార పెట్టుబడుల్లో పెడుతున్నారు. ఎంత తప్పది. దేవుని సొమ్ముని వ్యాపార పెట్టుబడుల్లో పెడుతున్నారు. స్థలాలు కొంటున్నారు, పొలాలు కొంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, బంగారం కొన్ని లాకర్లో పెట్టుకుంటున్నారు. ఎవరి సొమ్ము అది? దేవుని సొమ్ము. నీ దగ్గర ఉన్న విశ్వాసులు కష్టపడి చెమట కాల్చి వారి కష్టాచితంలో నేను దేవునికి ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? దాన్ని నీ సొంత ఖర్చులకి, నీ సొంత జలసాలకి, నీ ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడానికి వాడుకుంటున్నావు. తన పరీక్ష కాదా అది? దేవుని సొమ్ము దేవుని పనికి వాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సొమ్ము దేవుని పనికి వాడాలి. దేవుడు నిన్ను పోషించడానికి సమస్తం ఇస్తున్నాడు. అందుకు మించింది ఏదైనా ఉంటుంది, దేవుని పని కోసమే ఖర్చు పెట్టాలి. ఈ సంగతిని మర్చిపోతున్నారు చాలా మంది సేవకులు. మా ఆత్మీయ తండ్రి చెల్లూరుపేటనే కాదు, రాష్ట్రంలో చాలా మందిని పోషించాడు జాన్ డేవిడ్ అయ్య గారు. మన బ్యాంకులో దేవుని సొమ్ము అసలు ఉంచుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అని చనిపోయేటప్పుడు కోట్లు వచ్చి ఆయన అకౌంట్ ఎంత ఉందో తెలుసా? 5 లక్షలు ఉన్నాడు. ఆయన చనిపోయేటప్పుడు 3 లక్షలు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కోట్లు వచ్చాడు ప్రజలకి. ఎవరి సొమ్ము అది? దేవుని బిడ్డల సొమ్ము. దేవుని పని కోసం ఇచ్చాడు. ఎంతమందిని పోషించాడు, ఎంతమంది సేవకులను పోషించాడు, ఎంతమంది పేదల్ని, అనాథల్ని. ఇంకో విషయం తెలుసా? అనాథలని హాస్టల్లో పెట్టుకొని వాళ్ళ ఇంటి పేరు ఏ ఇంటి పేరు పెట్టాడంట? దేవునికి మహిమ కలుగును గాక. మన లాజరు భార్య ఉంది, అమలా గారు. వాళ్ళ ఇంటి పేరేంటి? జాన్ డేవిడ్ అయ్య వాళ్ళ ఇంటి పేరు సోర్లా. ఆ ఇంటి పేరే పెట్టుకున్నాడు. అనాథలందరికీ కూడా తన ఇంటి పేరు పెట్టాడు. బాబు గారు జస్బాబు గారు ఒకరోజు నాతో మాట్లాడుతూ, ఇప్పుడు వెళ్తే కూర్చోబెట్టి గంటలు మాట్లాడతారు బాబు గారు. మాట్లాడుతూ ఈ అనాథ పిల్లల్ని సంవత్సరానికి ఒకసారి హైదరాబాదు అలా టూర్లు తీసుకెళ్తారంట, వైజాగ్ టూర్లు తీసుకెళ్తారంట. టూర్లు తీసుకెళ్తే బాబు గారి పిల్లలు ఏ హోటల్లో అయితే ఉంటారో, అంటే జాన్ డేవిడ్ గారి పిల్లలు ఏ హోటల్లో అయితే ఉంటారో వాళ్ళు కూడా అదే హోటల్లో ఉంటారంట. ఎవరు? అనాథ పిల్లలు. అంత మాత్రమే కాదు, జాన్ డేవిడ్ అయ్య గారి పిల్లలు తన మనవళ్ళు ఏదైతే తింటారో వారికి కూడా అదే ఫుడ్ పెడతారు. తారతమ్యాలు లేవు. అనాథ పిల్లల్ని కూడా సొంత బిడ్డలుగా చూశాడు జాన్ డేవిడ్ అయ్య గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి గొప్ప నాయకుడి కింద మనం అందరం ఉన్నామంటే నిజంగా మనం ఎంత ఆశీర్వదించబడిన వారు. ధనాపేక్ష ఉంటే ఇవన్నీ చేయగలిగేవాడు ఆయన. దేవుని సొమ్ముని అని ఏమాత్రం కూడా వ్యర్థము చేయలేదు. చాలా మంది సేవకులు అలా చేస్తున్నారు. రెండో విషయంలోకి వస్తున్నాను. ధనాపేక్షతో మరొక మాట చెప్తాను. ధనాపేక్షతో దేవుణ్ణి ఆరాధించవలసిన వారు దేవుణ్ణి అమ్ముకుంటున్నారు. నూనె గుడ్డలు అమ్ముకునేవాడు ఒకడు, కర్చీపులు అమ్ముకునేవాడు ఒకడు, అంజూరపు ఫలాలు అమ్ముకునేవాడు ఒకడు, ఇంకేంటి బూడిద అమ్ముకునేవాడు ఒకడు,
కొబ్బరి నూనె, అదే నూనె డబ్బాలు, ఒలీవ నూనె అంటాడు, యెరూషలేము మట్టి అంటాడు. తమిళనాడులో తోమ గారి సమాధి ఉంటే ఆ సమాధిలో మట్టి అంట ఒక కార్డు ఉంది, ఏటీఎం కార్డు లాగా. ఆ కార్డులో అంత చుక్కలాగా మట్టి పెట్టి దాన్ని ప్యాక్ చేసి దాన్ని కూడా అమ్ముతున్నారు. దేవుణ్ణి అమ్ముకుంటున్నారు. దేవుణ్ణి ఆరాధించాల్సిన వాళ్ళు దేవుణ్ణి. కారణం ఏమిటంటే ధనాపేక్ష. రెండోది చూడండి, అధికార దానము. రెండోది ఏమిటి? అధికార దానం. అధికార దానము ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఎవరుంటారంటే ఖచ్చితంగా సాతాను ఉంటాడు. ఈ అధికారము గురించిన ఆలోచన యేసు ప్రభు శిష్యుల్లో కూడా వచ్చింది. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయము. యేసు ప్రభు శిష్యులు కూడా ఈ అధికారాన్ని గురించి వాదనలు ఆడుకున్నారంట. 24వ వచ్చు, 22వ అధ్యాయం 24వ వచ్చు. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్ని జనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. అక్కడ ఉందో శిష్యులకు వచ్చిన అనుమానం, మాలో ఎవరు గొప్పవాడిగా ఎంచబడునో అనే వాదన ఎవరు కలిగిందంట? యేసు ప్రభు యొక్క శిష్యులకి కలిగింది. మాలో ఎవరు గొప్పవాడు? పేతురుని, యోహాన్ని, యాకోబుని ఎండబెట్టుకుని వెళ్తున్నాడు యేసయ్య కొన్ని సార్లకి. యాయిరు కుమార్తెను బ్రతికించడానికి వీళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. రూపాంతరపు కొండ మీదకి వీళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. వీళ్ళ ముగ్గురికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది యేసయ్య దగ్గర. గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి కూడా వీళ్ళ ముగ్గురిని తీసుకొని పోయాడు. అయితే వాళ్ళు ఈ ముగ్గురు కొంచెం అతిశయించడం మొదలు పెట్టారు. ఎందుకని? ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే వెళ్తారు కాబట్టి ఆ వీళ్ళు ఏమొచ్చిందంటే కొంచెం గర్వం వచ్చింది. ఇక మొదలైంది ఎవరు గొప్పవాడు. అందరూ అంటున్నాడు మొట్టమొదటి శిష్యుడు నేనే, కాబట్టి నేనే గొప్పవాడిని. పేతురు అంటున్నాడు లేదు యేసయ్యతో నేను ముఖాముఖిగా మాట్లాడగలను, కాబట్టి నేనే గొప్పవాడు. నేను ఆయన ప్రశ్నించగలను, కాబట్టి నేనే గొప్పవాడు. యోహాను అంటున్నాడు నేను చాలా దగ్గరగా ఉంటాను, యేసయ్యకి నేను ప్రియుడైన యోహానుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆయన ప్రేమించు శిష్యుణ్ణి, కాబట్టి నేనే గొప్పవాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, అన్ని జనులలో అయితే రాజులు అధికారులుగా ఉంటారు, వారు వీరికి ఉపకారం చేయవారిగా ఉంటారు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాడి వలెను, అధిపతి పరిచారకుల వలె ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎలా అంటాను, మనలో ఎవరైనా గొప్పవాడు అవ్వాలి అంటే వాడు పని చేసేవాడై ఉండాలి. పని చెప్పేవాడు కాదు గొప్పవాడు. పని చెప్పేవాడు లోకంలో గొప్పవాడు, వాడు చేయడు, చేపిస్తాడు. కానీ యేసుక్రీస్తు దగ్గర ఎవరు గొప్పవాడు అంటే పని చేసేవాడే గొప్పవాడు, చేయించేవాడు కాదు. పని చేసేవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఉంటారు సంఘాల్లో సేవకులు, సేవకురాళ్ళు. విశ్వాసులు వెళ్ళి బట్టలు ఉతకాలి, విశ్వాసులు వెళ్ళి అంట్లు తోమాలి, విశ్వాసులు వెళ్ళి వంట చేయాలి. అర్థమవుతుందా? పని చేయించుకుంటున్నారా? పని చేస్తున్నారా? చేస్తున్నారా? తప్పది. ఒకవేళ పాస్టర్ గారు చేసుకోలేని స్థితిలో ఉంటే ఏదైనా ఒక రోజు 2 రోజులు సాయం చేయడంలో తప్పు లేదు. కానీ పాస్టర్ గారు మంచం మీద కూర్చుంటే విశ్వాసులు వచ్చి పని చేయటం అది దేవుడి దృష్టిలో నేరం. ప్రభు అంటున్నాడు, మీలో ఎవరైనా గొప్పవారిగా ఎంచబడాలంటే వాళ్ళు పని చేసే వాళ్ళై ఉండాలి. ఎవరై ఉండాలి? పని చేసే వాళ్ళై ఉండాలి. ఎవరైనా వల్ల తప్పినప్పుడు చేయించడంలో తప్పేమీ లేదు. కానీ మనం అంతా బాగానే ఉండి మనుషులను పెట్టి పని చేయించుకోవడం కరెక్ట్ కానే కాదు. కాబట్టి అధికార దాహము, అధికారాలు చలాయించే మనస్సు ఎవరు కలిగి ఉంటాము? లోకంలో వాళ్ళు కలిగి ఉంటారు. కానీ
క్రైస్తవులు మాత్రము కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే వీరు ఈ వాదనలు పెట్టుకున్నారో, ఎవరు శిష్యులు ఎప్పుడైతే ఈ వాదనలు పెట్టుకున్నారో అక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారంట? సాతానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ కిందకి చదివితే పేతురుని పట్టుకుని దేవుడు అంటాడు, సాతానా నా వెనకకు. ఎప్పుడైతే వీళ్ళు అధికారం గురించి డిస్కషన్ చేసుకుంటున్నారో అప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? సాతానుడు వచ్చేసాడు. అంటే సాతానుడికి అవకాశం వీళ్ళు ఇచ్చేసారు. ఇంక ఇది పక్కన పెడితే యాకోబు యోహాను ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకరోజు యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య, పరలోకంలో నువ్వు సింహాసనం మీద కూర్చుంటే నీ ఎడం పక్కన ఒకళ్ళము, నీ కుడి పక్కన ఒకళ్ళము మమ్మల్ని కూర్చోబెట్టుకోవా అని అడిగారు. యేసయ్య అన్నాడు, అది నా వశములో లేదు, అది తండ్రి ఎవరికి ఇస్తాడో వాళ్ళకే అన్నాడు. ఇది సరిపోలేదని వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చారు రికమెండేషన్ కోసం. వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి జబుదయ్య కుమారుల తల్లి సలోమి, ఆమె చెబుతుంది, యేసయ్య, పరలోకంలో నా కుమారులు ఇద్దరు ఉన్నారు, ఒకరు నీ కుడి పక్కన, ఒకరు నీ ఎడమ పక్కన. ఏమిటిది? అధికార దాహం. ఎవరు ప్రవేశిస్తారు అప్పుడు? ఖచ్చితంగా సాతాను కూడా వచ్చేస్తాడు. అందుకే ఆ ఇద్దరు శిష్యుల్ని ప్రభు ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటి హతసాక్షిగా యాకోబుని, అపోస్తలుల్లో చివరిగా చనిపోయిన వాడిగా యోహాను పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే యాకోబు. అపోస్తలుల్లో మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి యాకోబు, చివరిగా చనిపోయిన వ్యక్తి యోహాను. అన్నదమ్ములు ఇద్దరు. కాబట్టి దేవుని చిత్తంలో ఏది ఉందో అది మీకు అనుగ్రహించబడుతుంది. అది అధికారమైనా మరి ఏదైనా కానీ దానికోసం మనము రాకులాడకూడదు. నేను ఇలా అంటాను, ఇప్పుడు కమిటీలో నాకు కూడా ఒక అధికారం వచ్చింది. ఆనంద మనం ఫెలోషిప్లో నాకు కూడా ఒక అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత పని చేయడం ప్రారంభించాను. నేను పని చేసుకున్నాను, నేను అన్నింటికి తిరుగుతున్నాను, నేను సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళి మరీ పని చేసుకొని వస్తున్నాను. ఒక రోజున ఒక సేవకుడు పెద్ద ఆయన అన్నాడు, 7 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను ఈ ఫెలోషిప్ని, నీలాగా పనిచేసేవాడిని నేను ఎంతవరకు చూడలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుబట్టి దేవునికి మహిమ. అధికారిగా ఉండేవాడు ఏం చేయాలంట? పని చేయాలి. పని చేయటమే దేవునికి ఇష్టం. అలా పని చేసినప్పుడే దేవుడు కూడా మెచ్చేవాడిగా ఉంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటారు. కాబట్టి రెండవది అధికారము ఉండకూడదు. అధికార దాహం ఎక్కడుంటే అక్కడ ఎవరు ఉంటారు? అపవాదు ఉంటాడు, సాతాను ఉంటాడు. మూడవది చూద్దాం, అబద్ధాలు. మూడవది ఏంటి? అబద్ధాలు. ఎక్కడ అబద్ధాలు ఉంటాయో అక్కడ అపవాది ఉంటాడు. ఎందుకని? అబద్ధాలకు తండ్రి, అబద్ధాలకు జనకుడు ఎవరు? సాతానుగాడే. ఎక్కడ అబద్ధము ఉంటుందో అక్కడ సాతానుగాడు ప్రత్యక్షమవుతాడు. ఎక్కడ అబద్ధము పలకబడుతుందో అక్కడ వాడు దూతలు ఉంటారు. వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రేరేపించి అబద్ధాలు చెప్పే విధముగా ప్రేరేపిస్తూ ఉంటారు. అననీయ సప్పీరాలు పొలం అమ్మి డబ్బు తీసుకొచ్చి సగము దాచిపెట్టుకొని సగం దేవుని మందిరానికి తీసుకొచ్చి ఏమాడారు? అబద్ధము. ఏ పోగొట్టుకున్నారు? ప్రాణం పోగొట్టుకున్నారు. అబద్ధం ఆడితే పోతుంది ప్రాణం, జాగ్రత్త. ఒకవేళ ఈరోజు పోకపోవచ్చు కానీ రేపు నిత్య నరకంలో పడేవాళ్ళు ఎవరు కూడా ఉన్నారంట? అబద్ధికులు, ఇరికివారు, వ్యభిచారులు, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారంట? మండుచున్న అగ్ని గుండంలో. అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే అగ్ని గుండానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వీలైనంత వరకు యథార్థముగా ఉందాం. ఎలా ఉందాం? ఎంత వీలైతే అంత యథార్థముగా ఉందాం. ఈ మాట నేను చెప్పకూడదు, ఎంత వీలైనంత ఖచ్చితంగా చెప్పాలి, యథార్థంగానే ఉండాలని చెప్పాలి నేను. ఆయన పరిస్థితులను బట్టి చెప్తున్నాను. ఎంత వీలైతే అంత యథార్థముగా ఉండండి. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీ 4:25. మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమై మాట్లాడవలెను. ఇది సంఘానికి పౌలు చెబుతున్న ఒక సూచన. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తన పొరుగు వారితో యథార్థముగా ఉండాలి. అబద్ధములాడట మాని సత్యమునే మాట్లాడవలెను. యథార్థముగా ఉండాలి. ప్రతి విషయంలో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. అవసరానికి ఒక అబద్ధం, పొడుగో మాట చెప్పి బ్రతుకుతున్నాము కదా అనుకుంటే ఒకవేళ ఈ లోకంలో బ్రతకొచ్చేమో కానీ నరకం తప్పదు. జాగ్రత్త. అబద్ధికులు పిరికివారు మండుచున్న అగ్ని గంధకములలో వేయబడుతున్నారని ప్రకటన 22:15 వచనంలో రాయబడింది. కాబట్టి దేవుని సంగమా అబద్ధమాడుట మానుకుందాం. అక్కడ ఒకసారి 15వ వచనం కూడా చదవండి. 15వ వచనం. ప్రేమ కలిగి సత్యం చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. యథార్థముగా ఉండేవాడు, సత్యం మాట్లాడేవాడు ఎవరిని పోలి ఉన్నాడంట? క్రీస్తుని పోలి ఉన్నాడు. అబద్ధం ఆడేవాడు ఎవరిని పోలి ఉన్నాడు? సాతాను గారిని పోలి ఉన్నాడు. ఎక్కడైతే అబద్ధాలు ఉంటాయో అక్కడికి ఎవరు వస్తారంట? సాతాను గారు వచ్చి కూర్చుంటాడు. వాడు వచ్చి ఊరుకుంటాడా? వాడు చేయవలసిన పని మొత్తం చేస్తాడు. తీసుకెళ్ళి నిన్ను మండుచున్న అగ్నిగుండంలో పడేటట్టుగా చేస్తాడు. పరలోకం నుంచి తప్పించబడతావు, నరకంలోకి వెళ్ళిపోతావు. నరకం నుంచి తప్పించబడిన నీవు మరలా నరకానికి వెళ్ళొచ్చు. ఏ అగ్ని నుంచి అయితే నేను లాగాడో దేవుడు, మరలా అబద్ధాలు మళ్ళీ అదే అగ్నిలోకి వెళ్ళిపోతావా? ఏదైనా కష్టంలో నుంచి నువ్వు బయటపడినప్పుడు నువ్వేమనుకుంటావు? ఇక జీవితంలో మళ్ళీ ఈ కష్టము మనకి రాకుండా చూసుకోవాలి అనుకుంటావు. అగ్నిలో నుంచి లాగబడిన నీవు మరలా అదే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటంటే మనం ఆడే అబద్ధాలు, చిన్న చిన్న అబద్ధాలే మనల్ని పెద్ద శిక్షకు పాత్రలుగా చేస్తున్నాయి. కాబట్టి అబద్ధాలు ఆడటం మానుకుంటాం. 4వ విషయం అపవిత్రమైన కోరికలు. ఏ కోరికలు? అపవిత్రమైన కోరికలు. మన మనసు, నేను అంటాను, ఎంత చండాలముదంటే చెప్పలేము, వర్ణించలేము. హృదయము ఘోరమైన వ్యాధి కలదు. మన మనసు చాలా చంచలమైనది. మన హృదయంలో పుట్టు ఆలోచనలు అనేకము. అవి ఎవరు కూడా తెలుసుకోలేరు. దేవునికి తెలుసు, మనకి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ యొక్క హృదయాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోకపోతే ఈ అపవిత్రమైన కోరికలను ఎక్కడ పడతాయి? హృదయంలోనే పడతాయి. అందుకే హృదయాన్ని కాపాడుకోవాలి. ఒక మాట చదివిస్తాను, చదివించకూడదు అనుకుంటున్నాను కానీ చదివిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. కొరింథీ మొదటి పత్రిక. వదంతి కలదు. విన్నారా మాట? మైక్ లో చెప్పాలే కానీ కొంచెం గట్టిగా చదువు. అన్ని జనులలో కూడా లేదంట అలాంటిది. ఎక్కడ ఉందంట? సంఘములో ఉందంట. అపవిత్రమైన కోరికలు ఎక్కడ పడుతున్నాయి? హృదయంలో పడుతున్నాయి. ఎప్పుడైతే హృదయంలో అపవిత్రమైన ఆలోచన వస్తుందో ఎవరు వస్తారు? ఏమిటే వాడు వచ్చేస్తాడు ఇంకంతే. ఎందుకంటే వాడికి ఇష్టమైన ప్లేస్ అది, వాడికి ఇష్టమైన పనులు అవి. మనుషులను అపవిత్రులుగా చేయటం వాడికి ఇష్టం. అందుకనే వాడు వచ్చేస్తాడు. ఇలాంటి అపవిత్రమైన ఆలోచనలు హృదయంలో ఉంటే మనం ఎవరికి లోబడ్డట్టు? సాతాను గారికి లోబడినట్టే. వాడికి అవకాశం ఇచ్చినట్టే, వాడికి చోటు ఇచ్చినట్టే. వాడు వచ్చి మనల్ని అదే అపవిత్రతలో ఉండిపోయేటట్టుగా చేస్తాడు. ఇక మానుకోవాలన్నా కూడా మానుకోలేదు. చాలామంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు, మానుకుందాం అనుకుంటారు కానీ మానుకోలేదు. కారణం ఏమిటో తెలుసా? వారిలో ఉన్న దురాత్మ మానుకోనీయకుండా చేస్తుంది. చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఇవి చెప్పాలి, బయటికి పెట్టుకుంటారు. మానుకోవాలనుకుంటుంది మనసులో, కానీ మానుకోలేదు.
కారణం ఏమిటి? హృదయంలో ఏలుబడి చేస్తుంది సాతాను. ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో అక్కడికి వాడు వస్తాడు. బోధ ఎక్కడుంటే పంది అక్కడికి వెళ్ళుద్ది కదా. వాడు కూడా అంతే, పంది లాంటివాడు. ఎక్కడ అపవిత్రత ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడ గూడు పెట్టుకుంటాడు, అక్కడ నివాసం ఉంటాడు. వారిని నాశనం చేసి మన నరకాన్ని తీసుకెళ్ళిన దాకా వాడిని పట్టి పీడిస్తాడు. అందుకే మానుకోలేకపోతారు చాలా మంది, అపవిత్రాత్మకు అవకాశం ఇచ్చేసి. ఇంకొక విషయం చెప్పి నేను ముగించి వేస్తాను. ఇంకా 3 ఉన్నాయి కానీ ఇంకొకటే చెప్పి ముగించి వేస్తాను. 5వది క్షమించలేని తత్వము లేదా క్షమించలేని గుణము. అర్థం చేసుకుంది ఈ మాటలు. అపవాదికి చోటు ఇవ్వడానికి మనకున్న ఐదవ కారణం ఏమిటంటే ఇతరులను మనం క్షమించలేకపోవడం. ఇతరులను, మన ఎడల అపరాధము చేసిన వారిని మనము క్షమించలేకపోవడం. ఇక్కడ ఒక వచనం రాశాడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. నేనైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తమును క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము ఎరగని వారము కాము. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్షమించాను. ఎందుకు క్షమించాను? ఎందుకు క్షమించాల్సి వచ్చింది అని అంటే అక్కడ అంటున్నాడు, సాతాను మనలను మోసపరచకుండునట్లు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. సాతాను మనలను మోసపరచకుండునట్లు. సాతాను గారు చేసేది ఏంటో తెలుసా? క్షమించే హృదయాన్ని తీసివేసి కఠినమైన హృదయాన్ని ఇస్తాడు. అసలు ఏం జరిగింది? 5వ వచనం, ఎవడైనా దుఃఖము కలుగజేసి ఉంది నీ ఎడల నాకు మాత్రమే కాదు కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖము కలుగు చేసి ఉన్నాడు. పౌలుకి ఒకడు దుఃఖం కలుగు చేశాడంట, ఒకడు బాధ పెట్టాడంట. పౌలుని ఒకడు చాలా బాధ పెట్టాడు, ఏడ్చాడు పౌలు. ఆ వ్యక్తిని బట్టి కన్నీరు కార్చాడు పౌలు. ఎన్నడూ కూడా వాడిని క్షమించకూడదు అనుకున్నాడు పౌలు. కానీ వాక్యము పౌలును గద్దించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం పౌలుని గద్దించింది. అంటున్నాడు, ఎవడైనా దుఃఖము కలుగజేసి ఉండని ఎడల నాకు మాత్రమే కాదు కొంత మట్టుకు మీకు కూడా వాడు ఆ దుఃఖము కలుగజేశాడు. అటు వారిని ఏం చేయాలి? అటు వారిని బట్టి మనము మరి పాటించవలసిన విధానాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడి అన్నమాట. అటు వారికి మీలో ఎక్కువ మంది వల్ల కలిగిన ఈ శిక్షయే చాలును కనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేనిడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. కావున వారి ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. మీరన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యతను తెలుసుకున్నట్టుగా కదా పూర్వమందు రాసింది. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. క్షమించలేని తత్వం ఎవరికైతే ఉంటుందో వారి హృదయంలో ఖచ్చితంగా అపవాది కూర్చొని ఉంటాడు, అపవాది తిష్ట వేసుకొని ఉంటాడు. ఇంకొక మాట రాయబడి ఉంది మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పేతురు యేసుని అడుగుతున్నాడు ఆ మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21. ఆ సమయంలో పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమించవలను? 7 మార్లు మట్టుకునా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ళ మారుల మట్టుకుని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ళు అంటే నీ ఆయుష్కాలం 70 సంవత్సరాలు అయితే నీ ఆయుష్కాలం ముగిసేంత వరకు నువ్వు క్షమించేవాడిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. శిక్షించడం నీ వంతు కాదు, దూషించడం నీ వంతు కాదు, క్షమించడమే నీ పని. తీర్పు ఎవరిది?
ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు క్షమించుకుంటే వాడికి దేవుడి యొద్ద నుంచి తీర్పు రాదు. నువ్వు క్షమించుకుంటే దేవుడు వాడిని పట్టించుకోడు. నువ్వు క్షమిస్తే వాడి నెత్తి మీద ఏం పోసినట్టంట? నిప్పులు పోసినట్టంట. నువ్వు క్షమిస్తే, నీ శత్రువు నువ్వు క్షమిస్తే వాడి నెత్తి మీద పాలు పోసినట్టు కాదు, నిప్పులు పోసినట్టు. ఎందుకంటే వాడు దేవుడి యొక్క శిక్షలోకి వెళ్ళిపోతున్నాడు. వాడు చేసిన తప్పును బట్టి దేవుడు వాడిని శిక్షించబోతున్నాడు. నువ్వు క్షమించడాన్ని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడు, నిన్ను కనికరించబోతున్నాడు. అందుకనే ఏముండాలంట? క్షమించే తత్వం ఉండాలి. ఎవరైతే క్షమించే తత్వం లేకుండా ఉంటారో వారు అపవాదికి ఏమిస్తారంట? చోటు ఇస్తారు. కొలస్సీ 3:13. కొలస్సీ 3:13. కొలస్సీ 3:13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు దేవుని యొద్ద నుంచి క్షమాపణ పొందుకున్నట్టే మీ శత్రువులను కూడా క్షమించండి. మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి. అలా చేయకపోతే ఎవరికి అవకాశం ఇస్తున్నామంటే మనం అపవాదికి అవకాశం ఇస్తున్నాం, సాతానికి అవకాశం ఇస్తున్నాం. ఎందుకు ఇవ్వాలి? వాడు ఎందుకు రావాలి మన దగ్గరికి? ఎందుకు మన హృదయాన్ని మనం మార్చుకోకూడదు? ఎందుకు మన హృదయాన్ని మనం మెత్తని చేసుకోకూడదు? ఎందుకు మనం రాజీ పడకూడదు? దేవుడే మన కోసం రాజీ పడ్డాడే, దేవుడే మన కోసం తగ్గించుకొని వచ్చాడే, దేవుడే తన మహిమను వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చాడే. మనం ఎందుకు తగ్గించుకోకూడదు? మనం ఎందుకు మెట్టు తెగకూడదు? మనం ఎందుకు ముందే మాట్లాడకూడదు? మనం ఎందుకు క్షమించకూడదు? అలా క్షమించలేకపోతున్నామంటే మన హృదయం కఠినంగా మారిపోయింది. అపవాది నివాసం ఉంటున్నాడు. జాగ్రత్త. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? అగ్నిగుండానికి తీసుకెళ్ళిపోతాడు. నీ హృదయాన్ని కఠినం చేసుకొని నరకానికి వెళ్తావా? హృదయాన్ని మెత్తని చేసుకొని దేవునితో ఉంటావా? ఆలోచించుకో. నీకోసమే ఆయన తన హృదయాన్ని మెత్తని చేసుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. కోపము దేవునికి. నోవహు కాలంలో మనుషులు చెడిపోయి ఉండడం చూసి దేవుడు కోపడ్డాడంట. కోపడితే ఏమొచ్చింది? భూమి మీదకి జల ప్రళయం వచ్చింది. అందరూ కొట్టుకుపోయారు, అందరూ చచ్చిపోయారు. దేవుడి కోపం అది. ఈసారి ఆయన కోపంతో రాలేదు, ప్రేమతో వచ్చాడు. ప్రేమతో వచ్చి చచ్చిపోవాల్సిన మన స్థానంలో ఆయన చచ్చిపోయాడు. శిక్ష అనుభవించాల్సిన మనల్ని పక్కన నెట్టేసి ఆయన మన స్థానంలో వచ్చి నిలబడ్డాడు. ఆయన మీద కొట్టబడుతున్న ప్రతి కొరడా దెబ్బ ఎవరిని బట్టో తెలుసా? నిన్ను బట్టి నన్ను బట్టే. నిన్ను బట్టి నన్ను బట్టే ప్రతి కొరడా దెబ్బ ఆయన మీద మోపబడింది. ఆయన వీపు నాగలి సాలబడి దున్నబడింది. కారణం ఏమిటంటే మన పాపము లేదు. ఎవరి కోసమో ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రాణ త్యాగము ఎవరి కోసమో, ఈ ప్రాణ త్యాగము నీ కోసమే, నా కోసమే.